ఫెమినిజాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? వ్యవసాయం కనిపెట్టింది స్త్రీ, పిల్లలకి ఆహారం కనిపెట్టింది స్త్రీ, ఆహారం కోసం వేటాడింది స్త్రీ, మాతృస్వామ్య వ్యవస్థని అనుభవించి ఆ తర్వాత పిల్లల్ని గానే యంత్రంగా ఆమెని పరిమితం చేశాక పితృస్వామిక భావజాలం వచ్చింది. పురుషాధిపత్య సమాజంలో స్త్రీలు సమానత్వాన్ని కోల్పోయారు, వివక్షని ఎదుర్కొన్నారు, హక్కులు కోల్పోయారు. స్త్రీల అణిచివేత కోసం స్త్రీలే పని చేయాలి, పురుషులకు అర్థం కాదు అనేది ఫెమినిస్టులు అంటారు. స్త్రీవాదం అంటుంది స్త్రీలకి సమానత్వం ఉండాలి, స్త్రీల హక్కులు ఉండాలి, స్త్రీ పురుష సమానత్వం సాధించాలి అనేది మేమంటాం. ఒక మగవాడు కూడా ఫెమినిస్ట్ గా ఉండొచ్చు అని ఉండొచ్చు అంటున్నాను నేను. అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కంచాయిలే ఏ రోజు చెప్పారు నేను ఫెమినిస్ట్ ని. అవునా? ఆ రోజు ఈ రోజు ఫెమినిస్టులు గాని స్త్రీవాదులు గాని పురుషులకైతే వ్యతిరేకం కాదు. అది కూడా ఒక తప్పుడు ప్రచారమే. ఒకటి, ఫస్ట్ ఫెమినిజాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. రెండవది, తిరస్కారం సహింతునా, ఏదో ధిక్కారం సహింతునా అన్నట్టు ఆడపిల్లల తిరస్కారాన్ని సహించలేక హత్యలకి తెగబడుతుంది. మగపిల్లలు తిరస్కారానికి కన్నీళ్లు గారుస్తున్నారు. కానీ మేము వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకటే చెప్తున్నాం, వద్దు అన్నాక వేలాడొద్దని అబ్బాయికి చెప్తున్నాం, వద్దు అన్నాక వేలాడొద్దని అమ్మాయికి చెప్తున్నాం. ఇది సమానత్వం. ప్రతి కేసులో కూడా చెప్తున్నాం, వీళ్ళ ముందు కూర్చుని దేహి అని అడుక్కునేది కాదు భార్యస్థానం. కాబట్టి ఆత్మ గౌరవం లేని పోరాటాలు కాదు, ఆత్మ గౌరవంతో స్త్రీలు పోరాటాలు చేయాలి.